హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సికింద్రాబాద్లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్మ్యాన్ మేట్, ఫైర్మ్యాన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించిన సమాచారం ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకి 2 సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 22వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రీజియన్ల వారీగా చూసుకున్నట్లయితే ఈస్టర్న్, వెస్ట్రన్, నార్థన్, సదరన్, సౌత్ వెస్ట్రన్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్కి సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక ఖాళీల వివరాలు ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ట్రేడ్స్మ్యాన్ మేట్కి సంబంధించి 389, ఫైర్మ్యాన్కి సంబంధించి 247, మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించి 19 పోస్టులు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జేఓఏకి సంబంధించి 27 పోస్టులు, సివిల్ మోటార్ డ్రైవర్ ఓజీకి సంబంధించి 4 పోస్టులు, టెలి ఆపరేటర్ గ్రేడ్కి సంబంధించి 14, కార్పెంటర్ అండ్ జాయినర్కి సంబంధించి 7 పోస్టులు, పెయింటర్ అండ్ డెకరేటర్కి సంబంధించి 5 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి 11 పోస్టుల చొప్పున మొత్తం 723 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సౌతర్న్ రీజియన్ వస్తుంది కాబట్టి ఈ రీజియన్లో మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ రీజియన్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూసుకున్నట్లయితే జేఓఏకి సంబంధించి 1 పోస్టు, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2కి సంబంధించి 2 పోస్టులు, ఫైర్మ్యాన్కి సంబంధించి 47 పోస్టులు, ఎంటీఎస్కి సంబంధించి 1 పోస్టు, ట్రేడ్స్మ్యాన్ మేట్కి సంబంధించి 40 పోస్టుల చొప్పున అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక పోస్టుల వారీగా అర్హతలు కనుక చూసుకున్నట్లయితే మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు. అలాగే క్యాస్ట్ల వారీగా రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ లేనట్లయితే డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో క్వాలిఫై అయితే అయి ఉండాలి. వీరు మాత్రమే ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే జూనియర్ అసిస్టెంట్ జేఓఏకి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు. అలాగే ఇంటర్ క్వాలిఫై ఉండాలి. ఈ జేఓఏ పోస్టులకు సంబంధించి టైపింగ్ స్పీడ్ వచ్చి 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఇంగ్లీష్లో కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే సివిల్ మోటార్ డ్రైవర్ ఓజీకి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు. వీరికి సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే హెవీ వెహికల్స్ డ్రైవింగ్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక టెలి ఆపరేటర్ గ్రేడ్ 2కి సంబంధించి 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే 10+2 విత్ ఇంగ్లీష్ సబ్జెక్టు కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. అలాగే పీబీఎక్స్ బోర్డుకు సంబంధించి ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. ఇక స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి ఫ్లూయెన్సీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫైర్మెన్ పోస్టులకు సంబంధించి కేవలం 10వ తరగతి పాస్ అయిన వారు అర్హులు. 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇక కార్పెంటర్ మరియు జాయినర్కి సంబంధించి 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి. వీరు కూడా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ 3 years ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక పెయింటర్, డెకరేటర్కి సంబంధించి 18 నుంచి 20 సంవత్సరాలు. అలాగే 10వ తరగతి పాస్ అవడంతో పాటు సంబంధిత రంగంలో ఐటీఐ 3 years ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే ఎంటీఎస్కి సంబంధించి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు. ఇక ట్రేడ్స్మ్యాన్ మేట్కి సంబంధించి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. దీనికి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు. అలాగే ఎస్టీ, ఎస్టీ, బీసీ వారికి సంబంధిత రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉంటుంది. ఇక ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్కి సంబంధించి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించి కేవలం రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయిన వారికి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే జేఓఏ పోస్టులకు సంబంధించి టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అలాగే వీరికి కూడా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక ఓజీకి సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ మరియు వర్బల్ క్వశ్చనింగ్ అబౌట్ ఇంటర్నల్ ఫంక్షనింగ్ ఆఫ్ హెవీ అండ్ లైట్ వెహికల్స్కి సంబంధించి ఉంటుంది మరియు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 స్టేజ్ 1కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక ఫైర్మెన్ పోస్టులకు సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి వితౌట్ షూస్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఎస్టీ కేటగిరీ వారికి 2.5 సెంటీమీటర్స్ అదనంగా ఇవ్వడం జరిగింది. ఇంకా చెస్ట్ విషయానికి వస్తే అన్ఎక్స్పెండెడ్గా 81.5 సెంటీమీటర్స్ ఉండాలి. విత్ ఎక్స్పెండ్ అయితే 85 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక వెయిట్ వచ్చేసి మినిమం 50 kgs బరువు ఉన్నవారు అర్హులు. ఇక ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో భాగంగా 1.6 కిలోమీటర్ రన్నింగ్ని
ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 8 minutes 26 secondsలో పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 6 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక ఈఎస్ఎం క్యాండిడేట్స్కి సంబంధించి బిలో 40 yearsకి సంబంధించి 7 నిమిషాల 11 సెకండ్లలో, 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్నవారు 7 నిమిషాల 48 సెకండ్లలో, 45 సంవత్సరాల పైబడిన వారు 9 నిమిషాల 22 సెకండ్లలో రన్నింగ్ అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే 63.5 kgల బరువుని 183 మీటర్ల దూరంలో 96 సెకండ్లలో పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక 2.7 meters వైడ్ డిచ్ ల్యాండింగ్ అనేది లాంగ్ జంప్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక 3 meters క్లింబింగ్ అనేది వెర్టికల్ రోప్తో హ్యాండ్స్తో యూజ్ చేసి చేయవలసి ఉంటుంది. ఇక కార్పెంటర్ మరియు జాయినర్కి సంబంధించి మేకింగ్ ఫర్నిచర్ విత్ ప్రాపర్ ఫినిషింగ్ అండ్ వెర్బల్ క్వశ్చనింగ్ అబౌట్ టైప్స్ ఆఫ్ వుడ్ ఫర్నిచర్ అండ్ ఆల్ అదర్ క్వశ్చన్స్ టు ఇట్ స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మరియు వీరికి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఇక పెయింటర్ మరియు డెకరేటర్కి సంబంధించి స్కిల్ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే పెయింటింగ్ ఆఫ్ వుడెన్ అండ్ ఐరన్ ఐటమ్స్, వర్బల్ క్వశ్చనింగ్ అబౌట్ మిక్సింగ్ ఆఫ్ కలర్స్కి సంబంధించి ఉంటుంది. ఇక వీరికి కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక ఎంటీఎస్కి సంబంధించి కేవలం రిటర్న్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించి 1.5 kilometers రన్నింగ్ని 6 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది ట్రేడ్స్మ్యాన్ మెట్కి సంబంధించిన వారు. ఇక 50 kgల బరువుని 200 మీటర్ల దూరంలో 100 సెకండ్లలో పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక సిలబస్ విషయానికి వస్తే మెట్రిక్ లెవెల్లో ఉన్న పోస్టులకు సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 50 ప్రశ్నలకి 50 మార్కులు, న్యూమరిక్ యాప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలకి 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలకి 20 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలకి 50 మార్కుల చొప్పున మొత్తం 150 ప్రశ్నలకి 150 మార్కులు 2 గంటల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 20 నిమిషాల అదనపు సమయాన్ని ఇవ్వడం జరిగింది. ఇక 10+2 లెవెల్లో కనుక పోస్టులకు సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 50 ప్రశ్నలకి 50 మార్కులు, న్యూమరిక్ యాప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలకి 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలకి 25 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుండి 50 ప్రశ్నలకి 50 మార్కులు చొప్పున 150 ప్రశ్నలకి 150 మార్కులు 2 గంటల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక డిగ్రీ లెవెల్లో ఉన్న పోస్టులకు సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 50 ప్రశ్నలకి 50 మార్కులు, న్యూమరిక్ యాప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలకి 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలకి 25 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుండి 50 ప్రశ్నలకి 50 మార్కుల చొప్పున మొత్తం 150 ప్రశ్నలకి 150 మార్కులు 2 గంటల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 22వ తేదీ వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి మీ యొక్క లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ మరియు ఐడి ప్రూఫ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్ లేదా ఆధార్ కార్డు, మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉంటాయి. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇవైతే దగ్గర పెట్టుకోండి. ఇక అప్లికేషన్ ఫీకి సంబంధించి ఎలాంటి ఫీజు అయితే ఉండదు. కేవలం అర్హత గల అభ్యర్థులు మీ యొక్క అప్లికేషన్కి సంబంధించి మీ అర్హతలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై చేసుకునే అభ్యర్థులు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మొదటగా అప్లై చేసుకున్న అభ్యర్థులకి సెంటర్ చాయిస్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చివరిగా అప్లై చేసుకునే అభ్యర్థులకి సెంటర్ దూరం పడే అవకాశం ఉంటుంది. సో అప్లై చేసుకునే అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అలాగే పోస్టులకు సంబంధించి పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే మెటీరియల్ అసిస్టెంట్కు నెలకి 29,200 రూపాయల నుండి 92,300 రూపాయల వరకు అయితే శాలరీ ఉంటుంది. అలాగే ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి 18,000 నుంచి 56,900 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఇక ఇతర పోస్టులకు సంబంధించి 19,900 నుంచి 63,200 రూపాయలు అయితే ఉంటుంది. సో అర్హత గల అభ్యర్థులు అప్లై అయితే చేసుకోండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.